వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. మార్కాపురం మండలం చింతగుట్ట గ్రామంలో ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పిస్తా అండగా ఉంటా అంటున్న ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. మార్కాపురం మండలం చింతగుంట పరిధిలోని రామిరెడ్డి కాలనీలో పొలంలో విద్యుత్ వైర్లు తెగిపడడంతో విద్యుత్ వైర్లు తగిలి 19 గేదెలు మృతి చెందిన సంఘటన ప్రదేశాన్ని వెళ్లి రైతులను ఓదార్చి ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఖచ్చితంగా వచ్చేలా చేస్తారని బాధితులకు హామీ ఇచ్చారు. అప్పటికప్పుడే రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. మొత్తం 8 మంది అందులో 16 పెద్దయి 2 పడ్డలు. రాత్రి 7 గంటలకు నేను వచ్చి చూసిన ఎవరికి తెలియదు. అసలు మేము ఆడ గొల్లోళ్ళు ఉంటే వాళ్ళని అడుగుతాయా పలానా చోట పడి ఉన్నాయంటే ఆయన ఎక్కించుకొని చూపించారు దారిని. నైట్ వచ్చి మేము వచ్చేదాకా కూడా అసలు తీగ ఎవరు కరెంట్ మొన్న ఎప్పుడు కిందికి వచ్చాడు. నిన్న ఉదయం 10 గంటలకు వేశారు కదా, అప్పుడే జరిగిపోయింది. పురాతన పోల్స్ పురాతన ఇది ఎంత తీగ కూడా పోల్స్ లో ఇది కాదు కానీ పోల్స్ ఊడిపోయింది. ఇన్సులేటర్ పగిలిపోయి కిందికి జారిపోయింది. ఆ నైట్ మెరుపులు బాగా మెరిసినాయి. ఉదయం నైట్ 9 గంటల దాకా వర్షం పడినప్పుడు జారిపోయింది కిందికి. పొద్దున్నే మామూలుగా ఏదో ప్రకారం ఇచ్చినాం, అందరు వచ్చినాయి. ప్రకారం అంటే రాలేదని సాయంత్రం రాలేదని చూసుకున్నారు. సాయంత్రం 5:30కు మా రోజు వచ్చాయి. గొడ్లు కాసుకునే వాళ్ళు ఇట్లా బర్రెలు చనిపోయినని చెప్పారు. అదే మనోళ్ళు కూడా ఇళ్ళ కాడ రాలేదు. వాళ్ళు వచ్చిన మీరు వచ్చిన తర్వాత మేము వచ్చినాం. నేను వచ్చి అందరికి ఫోన్లు చేసినాం. ఇంకా అందరు అసలు ఇటెందుకు వచ్చినాయి? ఏర్పాటు సరే సరే బాధపడవాకు. నువ్వెందుకు గడుస్తున్నారా? ఎందుకురా నువ్వెందుకు రాడ్చేది? బదులు నువ్వేలే, నువ్వెందుకు గడవాలా? వాళ్ళని నువ్వు ఏడ్చి మళ్ళీ వాళ్ళని ఎందుకు గడిపిస్తావు? నేను మినిస్టర్ గారితో కూడా మాట్లాడి మీకు తప్పకుండా మీకు కాంపెన్సేషన్ వచ్చేటట్టు చేస్తలే. ఇదేంటంటే ఎవరు కావాలని చేసింది కాదు కదా, ఆపదలో జరిగింది అది. కాబట్టి ఇంకా మనం మన టైం బాగాలేదు అనుకోవటమే, చేయగలిగేది ఏం లేదు. నేను ఆల్రెడీ మాట్లాడాను పైన, మనకు డబ్బులు కూడా తొందరగా వచ్చేటట్టు చేయిస్తలే. ఇప్పుడు అదే వచ్చానది ఇంకా ఏడకూడదు. అయితే చూడనే